ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన అనకాపల్లి పట్టణంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం మరో ఆధ్యాత్మిక వేడుకకు సిద్ధమవుతోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో మార్చి 8న పునఃప్రతిష్ఠ, కలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా ప్రాంగణం ఇప్పటికే ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. ఉత్తరాంధ్రలో నూకాంబిక అమ్మవారిని కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తులు భావిస్తారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తారని వారు పేర్కొంటున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన ఈ నూకాంబిక అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఎవరు ఏ కోరికతో అయితే అమ్మవారిని కొలుస్తారో వారి కోరికలు నెరవేరుతాయి. మరియు దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కిన మొక్కులు తీర్చుకొని ఇక్కడే వండుకొని అమ్మవారి ప్రసాదాన్ని తిరిగి వెళ్తూ ఉంటారు. మన రాష్ట్రం వాళ్ళు, మన ప్రజలు, అక్కడ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారు పిలిస్తే పలికే కులదైవంగా ఉంటారు. ఈ అమ్మవారికి ఈ మాలాధర 40 రోజులు అత్యంత వైభవంగా మాలాధర పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారి ఊరేగింపు కూడా జరుగుతూ ఉంటుంది. ఈ అమ్మవారి మాలాధర సుమారు 500 మంది 600 మంది అమ్మవారిని మాల వేసుకొని అమ్మవారి రోజు నిత్య పూజలు ఉదయం సాయంత్రం కూడా జరుపుతూ ఉంటాయి. తరువాత మాలాధరణ, తరువాత ఊరేగింపు అన్నీ ఉంటాయి. ఇడుముడి కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. కావున ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన ఈ నూకాంబిక అమ్మవారు ఎవరు ఏ కోరికతో అయితే వాళ్ళు అమ్మవారిని కొలుస్తారో, సంతానం లేని వాళ్ళు కానీ, వివాహం కాని వాళ్ళు కానీ, ఉద్యోగం కానీ, ఆరోగ్య రీత్యా కానీ ఎవరు ఏది కోరుకుంటే అది ఆ కోరికలు తీర్చే తల్లి ఈ యొక్క నూకాంబిక అమ్మవారు. కావున అందరూ కూడా ఆ అమ్మవారి దర్శన భాగ్యం కలిగించుకొని అమ్మవారి కృపకు పాత్రులై వారి కోరికలు నెరవేర్చుకోవలసిందిగా కోరుతున్నాం. ఉగాది ముందు రోజు నుంచి ప్రారంభమయ్యే కొత్త అమావాస్య ఉత్సవాలు సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల పాటు కొనసాగుతాయి. ఈ సమయంలో ఆలయం భక్తులతో కిటకిటలాడుతుందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు పంపామని ఆలయ చైర్మన్ తెలిపారు. ఓం శ్రీ నూకాంబికాయ నమః. ఈరోజు మన ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ, రాజగోపురం ప్రతిష్ఠ మరియు మహా సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత ఘనంగా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఏంటంటే మన స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా అయిన రాష్ట్ర పండుగగా ఈ అమ్మవారి పండుగను చేయడమే కాదు, అలాగే ప్రారంభోత్సవ ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా ఏర్పాట్లు చేయడానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయనతో పాటు మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కానీ, అలాగే మన తెలుగుదేశం పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేల గోవన్ సత్యనారాయణ గారు కానీ, అలాగే మన స్థానిక పెద్దలు మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారు కానీ, అలాగే మన అనకాపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన భీమరశెట్టి రామ్కి గారు కానీ, వీళ్ళందరూ మా డైరెక్టర్లు, వీళ్ళందరూ సహాయ సహకారాలతో, గ్రామ పెద్దలు, కూటమి పెద్దలు, వీళ్ళందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. అలాగే 8వ తారీఖు ప్రారంభోత్సవానికి కూడా మేము కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసాం. దాంతోపాటు రేపు 17 నుంచి అమ్మవారి పండగ జాతర మొదలవుతుంది. మార్చి 17 నుంచి ఏప్రిల్ 17 వరకు ఈ కార్యక్రమానికి కూడా అందరూ వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని కోరుతున్నామండి. కొత్త అమావాస్య సందర్భంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఉత్సవానికి రాష్ట్ర జాతరగా గుర్తింపు కూడా లభించిందని వారు చెబుతున్నారు.
ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా శిల్పులు దేవతా విగ్రహాలతో ప్రాంగణాన్ని అలంకరించారు. ముఖ్యంగా నవదుర్గ విగ్రహాలను ప్రత్యేకంగా రూపొందించారు. దేవాలయ శిల్పకళను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దామని శిల్ప నిపుణులు చెబుతున్నారు. మా ఫోర్ ఫాదర్స్, మా తాతగారి దగ్గర నుండి, పండూరు సూర్యనారాయణ గారి దగ్గర నుండి మా వంశం అంతా విగ్రహాల తయారీలోనే ఉంది. మా తాతగారు, తర్వాత మా బాబాయ్ సత్యనారాయణ గారు, పండూరు సత్యనారాయణ గారు, అలాగే మా నాన్నగారు నోకరాజు గారు, తర్వాత నేను ఈ విగ్రహాల తయారీలో నేను జీవనోపాధి కొనసాగిస్తున్నాను. అలాగే ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన మన అనకాపల్లి నూకాలమ్మ వారి విగ్రహాన్ని పెయింటింగ్ కూడా మేము గతంలో చేసేవాళ్ళం. మళ్ళీ తర్వాత మాకు ఈ అవకాశం వచ్చింది. గత 2 సంవత్సరాల తర్వాత కిందట ఈ ఆలయం పునర్నిర్మాణంలో భాగంగా ఈ అరివేడు మండపంలో ఉన్నటువంటి ద్వాదశ అమ్మవార్లు మరియు నవదుర్గలు, ఈ అరివేడు మండపం తాలూకా పెయింటింగ్, ఇవన్నీ పనులు మాకు అప్పచెప్పడం జరిగింది. మేము ఎంతో భక్తి శ్రద్ధలతోటి మా స్టాఫ్ మరియు మా మిత్ర బృందం అంతా కలిసి ఈ విగ్రహాలు రేపు పునఃప్రతిష్ఠకి ఎంతో వైభవంగా రావాలని ఆహర్నిశలో కృషించి మేము చాలా బాగా చేయడం జరిగింది. ప్రతి ఒక్క అమ్మవారు నవరాత్రుల్లోని అమ్మవార్లు ఏదైతే మనం అమ్మవారికి అలంకారం చేస్తారో ఆ రూపాల్లో ఇక్కడ నెలకొల్పడం జరిగింది. దీనికి మేము అమ్మవారు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం. ఇక గోపురానికి రంగులు అద్దే పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. ఈ పనిని సేవగా భావించి చేస్తున్నారు అని బృంద సభ్యులు చెప్తున్నారు. నా పేరు చిన్న అండి. మాది శ్రీ విజయలక్ష్మి టెంపుల్ పెయింటింగ్ అండ్ ఆర్ట్స్. మేము ప్రత్యేకించి ఓన్లీ టెంపుల్ పెయింటింగ్ చేస్తామండి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బెంగళూరు ఇవన్నీ ప్రత్యేకమైన టెంపుల్స్ మేము మల్టీ కలర్ చేయడం జరుగుతుంది. అలాగే అనకాపల్లి నూకాంబిక అమ్మవారి రాజగోపురం మల్టీ కలర్ శాస్త్ర ప్రకారం పెయింటింగ్ చేయడం జరుగుతుంది. ఈ పెయింటింగ్ మాకు రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ వచ్చేసి అమ్మవారి టెంపుల్ మేము 20 days నుంచి చేస్తున్నామండి. 25 మంది వర్కర్లతో, ఆర్టిస్టులతో చేస్తున్నామండి. మేము నైటు పగలు మొత్తం 25 మంది కూడా నైటు పగలు చేస్తుంటే ఇప్పటి వరకు మనకి ఇంతవరకు వచ్చిందండి. ఆధ్యాత్మిక విశ్వాసం, శిల్పకళా వైభవం, భక్తుల భాగస్వామ్యంతో మార్చి 8న జరగనున్న ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమం ఉత్తరాంధ్ర భక్తులకు మరో ప్రత్యేక ఘట్టంగా మారనుంది.